వాస్తవంగా ఇరాన్ డ్రోన్లని నిలువరించే టెక్నాలజీకి ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అడిగారు కదా! దీనికి ముందు కథ చూస్తే అమెరికా అహంకారం స్పష్టంగా కనబడుతుంది. ఇరాన్ ఈ గొడవకి ముందే అంటే యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు తలెత్తాయన్నప్పుడు ఇరానియన్ డ్రోన్ల గురించి అమెరికాని హెచ్చరించింది ఉక్రెయిన్. అమెరికా రక్షణల్ని పరీక్షించడం ప్రారంభించడానికి దాదాపు 7 నెలల ముందు ఉక్రెయిన్ అధికారులు వాషింగ్టన్‌ని హెచ్చరించడానికి ప్రయత్నించారు. ఓ పరిష్కారాన్ని కూడా చూపించారు. అయితే అమెరికా తన అహంకారాన్ని అమెరికా అధికారులు అసలు ఉక్రెయిన్‌ని చాలా లైట్ తీసుకుంటారు కదా! ఆ పొగరుతో ప్రవర్తించారు. వాస్తవంగా ఇరాన్ నిర్మిత దాడి డ్రోన్‌లని కూల్చేయగలిగినటువంటి శక్తి అమెరికా దగ్గర ఎక్కువ ఖర్చవుతుంది. దాన్ని తగ్గించుకోవాలి అన్నటువంటిది ఉక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఇరాన్ షాహిద్ డ్రోన్లు అమెరికా వైమానిక రక్షణకు మరింతగా సవాల్ చేస్తాయని చెప్పుకొచ్చింది. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్రెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా బ్రీఫింగ్‌లో డ్రోన్లను మొదట ఊహించిన దానికంటే పెద్ద సమస్యగా మారినాయని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. డ్రోన్లు తక్కువ, నెమ్మదిగా ఎగురుతాయి కాబట్టి వాటిని అడ్డగించడం చాలా కష్టం అంటూ ఈ బాలిస్టిక్ క్షిపణుల కంటే సంప్రదాయ వాయు రక్షణ వ్యవస్థను సులభంగా దాటడానికి వీలు కల్పించే లక్షణాలని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఇరాను రష్యాకి అమ్మింది. రష్యా కొనుక్కున్న ఆ డ్రోన్లతో ఎక్కువ సఫర్ అయింది ఉక్రెయిన్. దాంతో అప్పటికప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని యాక్టివేట్ చేసుకుంది ఉక్రెయిన్. కొత్త సిస్టమ్స్‌ని, డ్రోన్స్‌ని కంట్రోల్ చేసే సిస్టమ్స్‌ని యాక్టివేట్ చేసుకుంది. జెలెన్స్కీ అదే విషయం చెప్పబోతే అమెరికా పట్టించుకోలేదు. చివరికి డ్రోన్ గోడల్ని కట్టుకుని ఉక్రెయిన్ లాభపడితే ఇప్పుడు డ్రోన్లకి సంబంధించి ఈ అహంకారంతో అమెరికా దెబ్బతింది.